వేకువ వాక్యము ఇది దైవ వాక్యము. 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 వేకువ వాక్యము వేకపు వాడు కొరకై నహూము గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనము. వ్యర్థుడు నీ మధ్య ఇక సంచరించడు, వాడు బొత్తిగా నాశనమాయను. ఆత్మీయ జీవితంలో వ్యర్థుడు అనే శత్రువు మన అడుగడుగునా ఉంటాడు. ప్రతిసారి కూడా మనల్ని బాధ పెడుతూ, మనల్ని ఇబ్బంది పెడుతూ, ఇంకా వాళ్ళ పరిస్థితి కనుమరుగైపోయింది అనుకున్నప్పటికీ కూడా మాటి మాటికి బెదిరిస్తూ బాధ పెడుతూ ఉండే ఇలాంటి వ్యర్థుడు అనే పరిస్థితులు ఆది నుంచి భక్తులు ఎదుర్కొంటానే ఉన్నారు. కయ్యూను నుంచి ఇస్కరియోతు యూదా వరకు కూడా ఎంతోమంది వ్యర్థమైన వాళ్ళు వ్యర్థులుగా దేవుని ప్రజలను ఎంతో బాధ పెట్టారు, ఎంతో హింసించారు, వేదన పాలు చేశారు. అయినప్పటికీ కూడా వ్యర్థులు నశించారే కానీ దేవుని ప్రజలు కాపాడబడ్డారు. ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా ఎవరో ఒక వ్యర్థుడు లేదా వ్యర్థురాలు నిన్ను బాధ పెడుతూ దుఃఖపెడుతూ నెమ్మది లేకుండా చేస్తుందేమో. ఇక ఆ వ్యర్థుడనేవాడు నీ జీవితంలో సంచరించడు. ఆ ముగింపు వచ్చేసింది. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నహూము ప్రవక్త గొప్ప ప్రవక్త, చిన్న ప్రవక్తల్లో 7వ వాడుగా. అంతేకాదు నహూము 3 అధ్యాయాలు రాస్తూ వచ్చాడు. ఈ 3 అధ్యాయాలు కూడా విడుదల అధ్యాయాలుగా కనపడుతున్నాయి. ఇశ్రాయేలు ప్రజలు నీనివే అనే ఆ అనుభవంలో, దుఃఖములో, బాధలో, వేదనలో, చెరలో ఉన్నప్పుడు ఈ మాటలు వ్రాస్తూ ఉన్నాడు. నహూమ్ అనే మాటకు అర్థము కంఫర్టర్ ఆర్ కన్సోలర్, అంటే ఆదరించువాడు లేదా సేద తీర్చువాడు అని అర్థం. దేవుడు నిన్ను కూడా ఈరోజు ఆదరిస్తున్నాడు, నిన్ను సేద తీరుస్తున్నాడు, నీతో మాట్లాడుతూ ఉన్నాడు. వ్యర్థుడు ఇక నీ జీవితంలో ఉండడు. ఇక బొత్తిగా వ్యర్థుడు నాశనమయ్యే పరిస్థితి వచ్చేసింది. నీ కష్టకాలం, నీ బాధకాలం, నీ శ్రమకాలం దేవుడు ముగించబోతున్నాడు. నీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి దేవుడు తెర తీయాలని ఆశపడుతున్నాడు. నువ్వు ఊహించని భవిష్యత్తు నీకుందని నువ్వు మర్చిపోవద్దు. దేవుడు ఒక నూతన కార్యము నీ జీవితంలో చేస్తాడు. ఈరోజు నుంచే విశ్వాసంతో నువ్వు ముందుకు వెళ్ళు. నువ్వు కృంగిపోయి బాధపడి కలవరపడి నీ జీవితాన్ని అంతం చేసుకోవాలి అనే ఆలోచన ఇక పెట్టుకోవద్దు. నిన్ను బాధ పెట్టే వ్యర్థుడు, నిన్ను ఇబ్బంది పెట్టే వ్యర్థుడు బొత్తిగా నాశనమైపోయే పరిస్థితి వచ్చేసింది. అందుకని దేవుడు తన యొక్క లక్షణాలను ఇక్కడ చెప్తున్నాడు. ఆయన ఎలాంటి వాడు అంటే, ఈ నహూము గ్రంథము 1వ అధ్యాయంలో 7 విషయాలు దేవుడు తన ప్రజల పట్ల వ్యర్థులతో యుద్ధమాడి వ్యాజ్యమాడి విజయం ఇచ్చేటప్పుడు దేవుడు ఎలా ఉంటాడు అంటే, నహూము గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనంలో ఆయన రోషము గలవాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు పట్టించుకోకపోయినా నీ శ్రమ, నిన్ను బాధ పెట్టిన వారిని, నిన్ను హింసించిన వారిని, నీ మీద ఉమ్మివేసిన వారిని, అనవసరంగా నీ మీదకి చేయెత్తిన వారిని నువ్వు క్షమించవచ్చు, అది మంచిదే. కానీ దేవుడు రోషం గలవాడు. చేస్తానన్న ప్రతీకారము ఆయన చెయ్యక మానడు. ఈ రోజున ఇది ఒక ధైర్యవంతమైన మాట. ఆయన రోషము గలవాడు. రెండవది, అదే వచనములో ఆయన ప్రతీకారము చేసేవాడుగా ఉంటున్నాడు. దేవుడు ప్రతీకారం చేసినప్పుడు ఏ మనుషుడు కూడా నిలవలేడు. ఈ రోజున నీ మీద మనుషులు ప్రతీకారం చేస్తూ నీ మీద ప్రతాపం చూపిస్తున్నారేమో, అది కొద్ది కాలమే. దేవుని ప్రతీకారం అనేది త్వరలోనే మొదలవుతుంది.
మూడవదిగా చూసినట్లయితే అదే 2వ వచనము, ఆయన మహోగ్రత గలవాడు. నిజమే, ఉగ్రత అనేది చాలా భయంకరమైనదైతే మహోగ్రత, దేవుని మహోగ్రత తాళజాలగలిగిన వ్యక్తి ఈ లోకంలో లేడు. నీ మీదకు వస్తున్న ప్రతి శత్రువు, ప్రతి పరిస్థితి ఆ ఉగ్రత పాలు అయిపోతాడని నువ్వు గుర్తుపెట్టుకో. 4వదిగా చూస్తే 3వ వచనం, యెహోవా దీర్ఘశాంతుడు. నిజంగానే ఆయన దీర్ఘశాంతుడిగా ఉంటున్నాడు. ఎంత గొప్ప లక్షణాలు! ఒక పక్క మహోగ్రతుడు, అదే సమయంలో వెంటనే ఆయన దీర్ఘశాంతుడు. నీ శత్రువుల ఎదుట ఆయన ఉగ్రత చూపిస్తాడు, నీ పట్ల దీర్ఘశాంతం చూపిస్తాడు. ఆ దీర్ఘశాంతమే నిన్ను ప్రేమించి, నిన్ను రక్షించి, నిన్ను కాపాడి, నిన్ను స్థిరపరిచి నీకు మరలా నూతన జీవితాన్ని ప్రసాదించేదిగా ఉంటుంది. 5వదిగా చూస్తే నహూము గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనములో ఆయన బలము గలవాడు. ఆ మాట ఎంత గొప్ప మాట! ఆయన బలము గలవాడుగా ఉంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన బలము ఎంత గొప్పదో చెప్పడానికి వీల్లేదు. ఆయన బలవంతుడైన దేవుడు. ఆ బలము ఈరోజు నీకిస్తాడు. నీ యొక్క ఇబ్బందులు, నీ పరిస్థితులు అవి ఎలాంటివైనప్పటికీ కూడా నువ్వు బాధపడాల్సిన పని లేదు. ఆయన బలము గల దేవుడు. నీ ప్రతి బలహీనతలో ఆయన బలం అనేది ఖచ్చితంగా రుజువవుతుంది. ఆయన బలవంతుడైన దేవుడిగా నీ జీవితంలో ఉంటాడు. ఇది మనము 5వదిగా చూస్తున్నాం. ఈ లక్షణాలన్నిటి తర్వాత 6వదిగా చూసినట్లయితే ఆయన ఎలాంటి వాడు అంటే 7వ వచనములో మొదటి మాట, యెహోవా ఉత్తముడు. నిజంగానే నీ దేవుడు ఉత్తముడైన దేవుడు. ఆయన ఎంత ఉత్తముడో చెప్పటానికి వీల్లేదు. ఉత్తముడైన దేవుడే నీ జీవితంలో నీకు సహాయం చేసేవాడుగా, నీకు కృప చూపేవాడుగా ఉంటున్నాడు. ఆయన ఉత్తముడైన దేవుడు కాబట్టే నీకు ఉత్తమమైన దాన్ని అనుగ్రహిస్తాడు. ఇప్పుడు కోల్పోయిన దాని గురించి, ఇప్పుడు పోగొట్టుకున్న దాని గురించి నువ్వు దిగులు పడి చింతించి బాధపడాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. నీకు మరి ఉత్తమమైన దాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. ఇది 6వదిగా చూస్తున్నాం. 7వది చివరి మాట, 7వ వచనం మధ్యలో మాట, ఆయన ఆశ్రయ దుర్గము. 7వదిగా వ్యర్థుడు నశించిపోయిన తర్వాత దేవుడే నీకు ఆశ్రయం అవుతాడు. ఆశ్రయ దుర్గంగా ఉంటాడు. నిన్ను భద్రపరుస్తాడు. నీ భవిష్యత్తు ఆయన చూసుకుంటాడు. నువ్వు ఏదైతే కోల్పోయాననుకుంటున్నావో, ఇతరులతో పోల్చుకొని వారెంతో బాగున్నారు, నా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, వారు సంతోషంగా ఉన్నారు, నా పరిస్థితి ఇలా ఎందుకు అయిపోయిందని అనుకోవద్దు. శ్రమలు, బాధలు, కష్టాలు దేవుడు ఏర్పరిచిన వారికే పంపిస్తాడు. ఇవన్నీ నీకు వచ్చాయంటే నువ్వు దేవుని దృష్టిలో ఉన్నావు. నీ పట్ల ఒక ఉద్దేశం ఉంది. కాబట్టి వీటి విషయంలో నువ్వు గర్వించాలి, అతిశయించాలి, సంతోషించాలి. కానీ నువ్వేమాత్రం కృంగిపోకూడదు. ఈ ఉదయకాల సమయంలో ఈ 7 అనుభవాలలో దేవుడు నీ జీవితంలో ఉంటాడు. మరలా చెప్తున్నాడు, ఇక ఆ వ్యర్థుడు నీ జీవితంలోనికి రాడు. బొత్తిగా నశించిపోయాడు. దేవుడే నీకు విడుదలనిచ్చి, నెమ్మదినిచ్చి, ఆయన నీకు స్నేహితుడిగా ఉండి నడిపించి నీ జీవితాన్ని మరలా కడతాడు. దాని కొరకే ఎదురు చూడు. నీ కొరకు ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నీ పాదములకు వందనాలు చెల్లిస్తూ ఈ ఉదయకాల సమయంలో నహూము గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చారు. ప్రభువా, నహూము అనగా ఆదరించువాడు, సేద తీర్చువాడు, మరి ఎంతో ప్రాణానికి ఉపశమనం ఇచ్చేవాడు అన్నట్లుగా ఆ పరమ నహూము ప్రభువైన యేసుక్రీస్తే మాతో ఉదయకాలం మాట్లాడినందుకై వందనాలు చెల్లిస్తూ, ఎవరైతే ఈ వ్యర్థుడనే అనుభవంలో ప్రభువా బాధ పెట్టబడి, ఇబ్బంది పెట్టబడి, వ్యర్థుడి చేత ఎంతో దుఃఖపెట్టబడుతున్నారో మా ప్రజలకు ఇప్పుడే గొప్ప విడుదల దయచేసి ఆ వ్యర్థులను బొత్తిగా నశింపచేసి నూతనమైన నెమ్మది, శాంతి, సంతోషం, సమాధానం అనుగ్రహించమని కృతజ్ఞతాస్తుతులు, వందనాలు మీకు చెల్లించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మన్యోని సావాసం మీ అందరికీ సదాకాలం తోడైండు నడిపించును గాక. ఆమెన్. దార్చుటకు కన్నీటినంతటిని తుడుచుటకు
దినమంతా సిద్ధపరచుటకు దైవ చిత్తం గ్రహించుటకు కన్నీటినంతటిని తుడుచుటకు దినమంతా సిద్ధపరచుటకు దైవ చిత్తం గ్రహించుటకు వేకువ వాక్యము ఇది దైవ వాక్యము